ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి సమీపంలో అటుపక్క జ్ఞానాపురం రైల్వే స్టేషన్ కి ఇటుపక్క మెయిన్ స్టేషన్ కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు. ఈ ట్రాక్ కింద ఒక మార్గం ఏదైతే ఉందో మార్గంలో పలు రకాల వాహనాలు వెళ్తూ ఉంటాయి. అంటే బైక్స్ అవని, కార్స్ అవని, ఆటోలు, బస్సులు, లారీలు, జీప్లు వంటివి అన్ని రకాల వాహనాలు ఇటు వెళ్తుంటాయి. అయితే ఈ మార్గానికి సంబంధించి మేజర్ గా వచ్చే సమస్య ఏమైనా ఉంది అంటే హెవీ వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో హెవీ వెహికల్స్ అన్నవి ఆ మధ్యలో స్ట్రక్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ ట్రాక్ కింద వాహనం వెళ్లే దారికి చాలా తక్కువ గ్యాప్ ఉండడం వల్ల హెవీ వెహికల్స్ ఏవైనా కానీ ఆ వెళ్తూ ఉంటే ఆ మార్గంలో స్ట్రక్ అయిపోయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు రావడం అంటే ఆ రోజుకి ఆ మార్గం ఆగిపోయినట్టే. పైన ట్రాక్ ఉంది, కింద అవి స్ట్రక్ అయిపోవడం వల్ల ఎలాంటి డ్యామేజ్ ఏమైనా జరిగింది అంటే ఈ తగలడం వంటి బ్రిడ్జ్ కి సంబంధించి ఎలాంటి డ్యామేజ్లు అయితే మాత్రం ట్రాక్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే పైన ట్రైన్స్ వెళ్తుంటాయి. అటుపక్క విజయవాడ, రాజమండ్రి వెళ్లే మార్గం, ఇటుపక్క చూసుకుంటే శ్రీకాకుళం, ఒడిస్సా, కోల్కతా వెళ్లే మార్గం. అదే కాకుండా ఇక్కడ ట్రాక్ల మీద ఇంజన్లు కూడా మారుతూ ఉంటాయి. అలాంటి రైల్వే సిబ్బందికి కూడా ఇబ్బందికరం. కింద ఇది స్ట్రక్ అవ్వడం వల్ల ఇటుపక్క ట్రాఫిక్ సమస్య వస్తుంది. ఈ ట్రాఫిక్ సమస్య రావడం అంటే ఎక్కువగా ఇటుపక్క చూసుకుంటే ముఖ్య ప్రదేశాలు ఏవైనా ఉంది అంటే రైల్వే స్టేషన్ ఉంది. అటుపక్క చూసుకుంటే అల్లీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళాలని ఇదే మార్గం నుంచి వెళ్ళాలి. అటుపక్క గాజువాక, పోర్ట్ ఏరియా, కాన్వెంట్ జంక్షన్ ఇలా పలు ప్రదేశాలు ముఖ్య ప్రదేశాలన్నీ అటు ఉన్నాయి. అంటే అటు రాకపోకలు ఆగిపోతాయి. కింద రోడ్డు సంబంధించి రాకపోకలు ఆగిపోతుంది, పైన రైల్వే ట్రాక్ సంబంధించి రాకపోకలు ఆగిపోతాయి. ఇంత పెద్ద సమస్య ఉంది. అదే సమస్య కాదు ఇక్కడ ఇదే ట్రాక్ అంటే ఇదే బ్రిడ్జ్ వద్ద మరో సమస్య ఉంది. మరో సమస్య చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ సిస్టమ్ మీరు చూస్తున్నారు, అది పొంగిపోయి రోడ్డు మీదగా వచ్చేస్తుంది వాటర్. ఆ డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదే వచ్చేస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోయి ఒక మనిషి పైన ఎత్తున నిండిపోతుంది. నిండిపోవడం వల్ల ఇక్కడ బైక్స్, కార్స్ ఏవైతే వెళ్తున్నాయో పూర్తిగా మునిగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటిది ఈ డ్రైనేజ్ సిస్టమ్ ను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే చోట ఈ ఫుట్పాత్ మీద అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మద్యం సేవించడం గానీ, మూత్ర విసర్జన చేయడం గానీ ఇలా పలు రకాల చర్యలన్నీ ఇదే ప్రదేశంలో జరుగుతుంది. అలాంటిది మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. రానున్న రోజుల్లో దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి కూడా. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి రానున్న రోజుల్లో ఈ సమస్యలకి చర్మగీతం పాడాలని స్థానిక ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ హేమంత్ తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.